Hi everyone, welcome to our channel Vihanshi Academy. Today we will discuss about important general awareness. First question, which is a non-constitutional body of India? అంటే ఏంటి? భారతదేశపు రాజ్యాంగేతర సంస్థ ఏది? రాజ్యాంగేతర సంస్థ ఏది? స్టేట్ హ్యూమన్ రైట్ కమిషన్ అంటే రాష్ట్ర మానవ హక్కుల కమిషన్. భారతదేశం యొక్క రాజ్యాంగేతర సంస్థ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్. The nearest spiral galaxy to Milky Way is అంటే పాలపుంతకు అత్యంత సమీపంలో ఉన్న సర్పిలాకార గెలాక్సీ ఏది అని ఇచ్చారు. ఏంటి? ఆండ్రోమేడా గెలాక్సీ. ద నియరెస్ట్ స్పైరల్ గెలాక్సీ టు మిల్కీ వే ఇస్ ఆండ్రోమేడా గెలాక్సీ. విచ్ స్టేట్స్ లై అలాంగ్ ద బార్డర్ ఆఫ్ పాకిస్తాన్ అంటే పాకిస్తాన్ సరిహద్దు వెంబడి ఏ రాష్ట్రాలు ఉన్నాయి అనేది ప్రశ్న. ఏ రాష్ట్రాలు ఉన్నాయంటే గుజరాత్, పంజాబ్, రాజస్థాన్ ఈ మూడు కూడా ఉన్నాయి. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్, ఎట్ విచ్ ప్లేస్ ఇన్ హర్యానా ఇస్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డెవలపింగ్ ఏ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ అంటే హర్యానాలో ఏ ప్రదేశంలో భారత ప్రభుత్వం అణు విద్యుత్ కేంద్రాన్ని అభివృద్ధి చేస్తుంది? ఏ ప్రాంతంలో అంటే గోరఖ్పూర్లో హర్యానాలోని గోరఖ్పూర్లో భారత ప్రభుత్వం అణు విద్యుత్ కేంద్రాన్ని అభివృద్ధి చేస్తుంది. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్, హూ వాజ్ ద ఫస్ట్ చైర్మన్ ఆఫ్ రాజ్యసభ అంటే రాజ్యసభ మొదటి చైర్మన్ ఎవరు? రాజ్యసభ యొక్క మొదటి చైర్మన్ ఎవరంటే డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్. నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్, ద మూమెంట్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ ఆఫ్ మాస్ m మూవింగ్ విత్ ఎ వెలాసిటీ v is given by అంటే ఏంటంటే m ద్రవ్యరాశి మరియు v వేగంతో కదులుతున్నటువంటి వస్తువు యొక్క ద్రవ్య వేగం దీని ద్వారా ఇవ్వబడుతుంది. దేని ద్వారా అంటే mv ద్వారా ఇవ్వబడుతుంది. నెక్స్ట్ ద నోబెల్ ప్రైజ్ అవార్డింగ్ ఇన్స్టిట్యూట్ స్వీడిష్ అకాడమీ ఎయిర్ ఇస్ అసోసియేటెడ్ విత్ విచ్ ఫీల్డ్ అంటే నోబెల్ బహుమతి ప్రదానం చేసే సంస్థ అయినటువంటి స్వీడిష్ అకాడమీ దేనికి చెందిన ఏ రంగానికి అనుబంధంగా ఉంది అనేది ప్రశ్న. దేనికి అంటే లిటరేచర్కి అనుబంధంగా ఉంది. నెక్స్ట్ ఎయిత్ క్వశ్చన్, ద ఎల్లో వెస్ట్ ప్రొటెస్ట్ ఆర్ అసోసియేటెడ్ విత్ విచ్ కంట్రీ అంటే ఏంటి? పసుపు చొక్కాల నిరసనలు ఏ దేశానికి సంబంధించినవి? దేనికి సంబంధించినవి అంటే ఫ్రాన్స్ దేశానికి సంబంధించినవి. నెక్స్ట్ నైన్త్ క్వశ్చన్, ద ఫస్ట్ ఐలాండ్ టు ఆపరేట్ సీప్లేన్ సర్వీసెస్ అంటే సీప్లేన్ సర్వీస్ను ప్రారంభించిన మొదటి ద్వీపం ఏది? సీప్లేన్ సర్వీస్ను స్టార్ట్ చేసిన మొదటి ద్వీపం ఏంటంటే అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్. అండమాన్ మరియు నికోబార్ దీవులు సీప్లేన్ సర్వీస్ను స్టార్ట్ చేశాయి. నెక్స్ట్ విచ్ ఈజ్ అన్ అప్లికేషన్ సాఫ్ట్వేర్ అప్లికేషన్ సాఫ్ట్వేర్ ఏది? అప్లికేషన్ సాఫ్ట్వేర్ ఏంటంటే గ్రాఫిక్స్ సాఫ్ట్వేర్. నెక్స్ట్ 11th క్వశ్చన్, ద జువలాజికల్ నేమ్ ఆఫ్ ద కామన్లీ హౌస్ ఫ్లై ఈజ్ అంటే సాధారణ గృహఈగ యొక్క జంతుశాస్త్ర నామం ఏంటంటే ముస్కా డొమెస్టికా. ద జువలాజికల్ నేమ్ ఆఫ్ ద కామన్ హౌస్ ఫ్లై ఈజ్ ముస్కా డొమెస్టికా. నెక్స్ట్ 12th క్వశ్చన్, వాట్ ఈస్ కరెక్ట్ అబౌట్ ద ఖిలాఫత్ మూవ్మెంట్ ఇన్ ఇండియా అంటే ఏంటి? భారతదేశంలోని ఖిలాఫత్ ఉద్యమం గురించి ఏది సరైనది? ఏంటంటే ఇట్ వాజ్ ఏ మూవ్మెంట్ ఇన్ సపోర్ట్ ఆఫ్ ద టర్కిష్ సుల్తాన్ అంటే ఇది టర్కీ సుల్తాన్కు మద్దతుగా జరిగినటువంటి ఒక ఉద్యమం. ఓకే. నెక్స్ట్ 13th క్వశ్చన్, వేర్ ఈజ్ ఫకల్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ లొకేటెడ్? ఫకల్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఎక్కడ ఉంది అంటే వరంగల్లో ఉంది. నెక్స్ట్ 14th క్వశ్చన్, విచ్ ఆర్ ద టూ కలర్స్ దట్ ఆర్ ఫార్మ్డ్ ఎట్ ద టూ ఎక్స్ట్రీమ్ ఎండ్స్ ఆఫ్ ప్రిజం అంటే ఏంటి? పటకం యొక్క రెండు చివర్లో ఏర్పడే రంగులు ఏవి అని ఇచ్చాడు. ఏ రంగులు ఏర్పడతాయంటే వైలెట్ అండ్ రెడ్ మరియు వైలెట్ అయితే ఏర్పడతాయి. ఓకే. నెక్స్ట్ 15th క్వశ్చన్,
The earliest deciphered epigraphy of Ashoka's inscription in India was written in the script. In which script? అంటే ఏంటి? భారతదేశంలోని అశోకిన్ శాసనానికి సంబంధించిన తొలిసారిగా అర్ధ వివరణ చేయబడినటువంటి శాసన లిపి రాయబడింది. ఎందులో రాయబడింది అంటే బ్రహ్మి లిపిలో రాయబడింది. నెక్స్ట్ 16th క్వశ్చన్. The total number of articles that were present originally in the Indian Constitution during its implementation is. అంటే ఏంటి? భారత రాజ్యాంగంలో అమల్లోకి వచ్చిన సమయంలో అందులో మొదటగా ఉన్న అధికరణ మొత్తం సంఖ్య ఎంత? సంఖ్య ఎంత అంటే 395 395 అధికరణలు ఉన్నాయి. ఓకే. ద టోటల్ నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్, టోటల్ ఆర్టికల్స్ ఎన్ని? 395. భారత రాజ్యాంగంలోకి అమలులోకి వచ్చినటువంటి సమయంలో అందులో ఉన్న ఆర్టికల్స్ ఏంటంటే 395. నెక్స్ట్ 17th క్వశ్చన్. ద స్మాలెస్ట్ యూనిట్ ఆఫ్ లైఫ్ కేపబుల్ ఆఫ్ ఇండిపెండెంట్ ఎగ్జిస్టెన్స్ ఈస్. అంటే ఏంటి? స్వతంత్రంగా ఉనికిలో ఉండగల జీవి యొక్క అతి చిన్న యూనిట్ ను ఏమంటారు? జీవిలోని అతి చిన్న యూనిట్ ని ఏమంటారంటే సెల్ అంటారు. ఇన్ విచ్ ఇయర్ వాస్ ద సేతు భారతం ప్రోగ్రామ్ లాంచ్డ్. సేతు భారతం కార్యక్రమం అనేది ఏ సంవత్సరంలో ప్రారంభించబడిన సంవత్సరం ఏంటంటే 2016 2016లో ప్రారంభించబడింది. నెక్స్ట్ లిస్ట్ ఆఫ్ మహారత్న కంపెనీస్ 2021 లెక్కల ప్రకారం నవంబర్ 2021 ప్రకారం మహారత్న కంపెనీస్ ఏంటో చూద్దాం. సెంట్రల్ పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజెస్, నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్, ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కార్పొరేషన్, స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్, భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్, హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్, కోల్ ఇండియా లిమిటెడ్, గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్, భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, పవర్ ఫినాన్స్ కార్పొరేషన్. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 20. హూ కైండ్ ద వర్డ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అంటే ఏంటి? కృత్రిమ మేధస్సు అనే పదాన్ని ఎవరు సృష్టించారంటే జాన్ మెక్కార్తే కాయిన్డ్ ద వర్డ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 21. The Indian space program is said to have begun in dash with the setting up of INCOSPAR by the Indian government. అంటే ఏంటి? భారత ప్రభుత్వం INCOSPAR ను ఏర్పాటు చేయడంతో భారత అంతరిక్ష కార్యక్రమం ప్రారంభమైందని చెబుతారు. ఏ సంవత్సరంలో స్టార్ట్ అయిందంటే 1962 1962వ సంవత్సరం. The Indian space program is said to have begun in 1962 with the setting up of INCOSPAR by the Indian government. నెక్స్ట్ వాట్ ఈస్ URL అంటే ఏంటి? URL అంటే ఏంటి? పూర్తి రూపం ఏంటంటే యూనిఫామ్ రిసోర్స్ లొకేటర్, URL పూర్తి రూపం. అదేవిధంగా URL అంటే ఏమిటంటే అడ్రస్ ఆఫ్ ద వెబ్ పేజ్ డిస్ప్లేడ్ ఆన్ ద ఇంటర్నెట్. అంటే ఏంటి? ఇంటర్నెట్ లో ప్రదర్శించబడిన వెబ్ పేజ్ యొక్క చిరునామా. ఓకే. నెక్స్ట్ 23rd క్వశ్చన్ నెంబర్ 23rd. ద ఇంటర్ గవర్నమెంటల్ ట్రేడ్ బేస్డ్ ఆర్గనైజేషన్ హ్యావింగ్ ఇట్స్ హెడ్ క్వార్టర్స్ ఇన్ ఇండియా ఈజ్. అంటే భారతదేశంలో ప్రధాన కార్యాలయం కలిగినటువంటి అంతర్ప్రభుత్వ వ్యాపార ఆధారిత సంస్థ ఏదంటే ISA సంస్థ. నెక్స్ట్ ఇండియాస్ ఫస్ట్ రైల్వే యూనివర్సిటీ ఈజ్ లొకేటెడ్ ఎట్. అంటే ఏంటి? భారతదేశపు మొట్టమొదటి రైల్వే విశ్వవిద్యాలయం ఎక్కడ ఉంది అంటే వడోదర, గుజరాత్ లో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 25. ద నేషనల్ రూరల్ హెల్త్ మిషన్ వాజ్ లాంచ్డ్ ఇన్ ద ఇయర్. అంటే ఏంటి? భారత గ్రామీణ ఆరోగ్య మిషన్ ఏ సంవత్సరంలో స్థాపించబడింది? ఏ సంవత్సరంలో అంటే 2005 2005వ సంవత్సరంలో స్థాపించబడింది. ద నేషనల్ రూరల్ హెల్త్ మిషన్ వాజ్ లాంచ్డ్ ఇన్ ద ఇయర్ 2005. ద భారత్మాల పరియోజన ఈజ్ అసోసియేటెడ్ విత్. అంటే ఏంటి? భారతమాల పరియోజన దీనితో అనుబంధించబడింది. దేనితో అంటే హైవేలతో అనుబంధించబడింది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 27.
హౌ మెనీ మినిస్టర్స్ కెన్ బి ఇంక్లూడెడ్ ఇన్ ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఆఫ్ ద యూనియన్? అంటే ఏంటి? కేంద్ర మంత్రి మండలిలో ఎంతమంది మంత్రులను చేర్చవచ్చు? ఎంతమంది అంటే 15% ఆఫ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ మెంబర్స్ ఆఫ్ ద హౌస్ ఆఫ్ ద పీపుల్. అంటే ఏంటి? లోక్సభలోని మొత్తం సభ్యుల సంఖ్యలో 15% వరకు చేర్చవచ్చు. లోక్సభలో ఎంతమంది ఉంటారో అందులో 15% వరకు అయితే చేర్చవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 28. ద డాష్ వర్ ద ఫస్ట్ టు డిస్కవర్ ఏ సీ రూట్ టు ఇండియా. అంటే ఏంటిది? భారతదేశానికి సముద్ర మార్గాన్ని మొట్టమొదట కనుగొన్న వారు ఎవరు కనుగొన్నారు? పోర్చుగీస్ వాళ్ళు కనుగొన్నారు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 29. విచ్ ప్రాజెక్ట్ ఈస్ బీయింగ్ ఇంప్లిమెంటెడ్ బై సీడాక్ పూణే? అంటే ఏంటి? పూణేలో సీడాక్ ఏ ప్రాజెక్టులను అమలు చేస్తోంది? ఏ ప్రాజెక్టులను అమలు చేస్తుందంటే ప్రాజెక్ట్ జతన్ ని అమలు చేస్తోంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 30. ద క్వార్టైజ్ ఈజ్ ఏ డాష్ టైప్ ఆఫ్ రాక్. క్వార్టైజ్ అనేది డాష్ ఒక రకమైనటువంటి శిల. ఏ రకమైనటువంటి శిల అంటే మెటామార్ఫిక్, రూపాంతరమైనటువంటి శిల. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 31. హూ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ద ఫాదర్ ఆఫ్ జియోగ్రఫీ? అంటే ఏంటిది? భూగోళ శాస్త్ర పితామహుడిగా ఎవరు పరిగణించబడింది అంటే ఎరాటోస్థెనిస్ పరిగణించబడినారు. హూ ఈస్ వన్ ఆఫ్ ద 9 gems ఆఫ్ చంద్రగుప్త 2? అంటే ఏంటి? రెండవ చంద్రగుప్తుని నవరత్నాలలో ఒకరు ఎవరు? రెండవ చంద్రగుప్తుని కాలంలో నవరత్నాల్లో వరాహమిహిర అనేవారు ఒకరు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 33. విచ్ ఈజ్ అన్ యాంటీవైరస్ సాఫ్ట్వేర్? యాంటీవైరస్ సాఫ్ట్వేర్ ఏది? యాంటీవైరస్ సాఫ్ట్వేర్ అంటే నార్టాన్ యాంటీవైరస్ సాఫ్ట్వేర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 34. విచ్ కింగ్ కన్వెంట్ ద 4th బుద్ధిస్ట్ కౌన్సిల్ ఇన్ కాశ్మీర్? అంటే ఏంటి? విచ్ కింగ్, ఏ రాజు కాశ్మీర్లో 4వ బౌద్ధ మండలిని ఏ రాజు సమావేశపరిచాడు అనేది ప్రశ్న. ఏ రాజు సమావేశపరిచాడంటే కనిష్క. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 35. వెన్ వాజ్ ఇండియాస్ ఫస్ట్ శాటిలైట్ ద ఆర్యభట్ట స్పేస్ క్రాఫ్ట్ లాంచ్డ్? అంటే ఏంటి ప్రశ్న? భారతదేశపు తొలి ఉపగ్రహమైన ఆర్యభట్ట అంతరిక్ష నౌకను ఎప్పుడు ప్రయోగించారు? ఎప్పుడంటే ఏప్రిల్ 19, 1975. ఏప్రిల్ 19, 1975 was India's first satellite, the Aryabhatta spacecraft launched. Next question number 36. How many categories are there of Nobel Prize? అంటే ఏంటి? నోబెల్ బహుమతి ఎన్ని విభాగాలలో ఉన్నాయి? ఎన్ని విభాగాలు అంటే 6 విభాగాలలో ఉంది. నోబెల్ బహుమతి 6 విభాగాల్లో ఇస్తారు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 37. హౌ మెనీ మెంబర్స్ ఆర్ దేర్ ఇన్ రాజ్యసభ? అంటే రాజ్యసభలో ఎంతమంది సభ్యులు ఉంటారంటే 250 మెంబర్స్ ఉంటారు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 38. హౌ మెనీ సిటీస్ వర్ సెలెక్టెడ్ ఇన్ 2016 ఫస్ట్ బ్యాచ్ టు డెవలప్ యాజ్ స్మార్ట్ సిటీస్ ఆఫ్ ఇండియా? అంటే ఏంటి? భారతదేశపు స్మార్ట్ నగరాలుగా అభివృద్ధి చేయడానికి 2016 మొదటి విడతలో ఎన్ని నగరాలు ఎంపిక చేయబడ్డాయి? ఎన్ని నగరాలు అంటే 20. భారతదేశపు స్మార్ట్ నగరాలుగా అభివృద్ధి చేయడానికి 2016లో మొదటి విడతగా 20 నగరాలు ఎంపిక చేయబడినాయి. వాట్ ఈస్ ద ఫ్రీజింగ్ పాయింట్ ఆఫ్ వాటర్ ఇన్ కెల్విన్ స్కేల్? అంటే కెల్విన్ విలువల్లో నీటి ఘనీభవన స్థానం ఎంత? నీటి ఘనీభవన స్థానం ఎంత అంటే 273.15 K. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 40. సర్వీస్ సెక్టార్ ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ డాష్ ఆఫ్ అన్ ఎకానమీ. సర్వీస్ సెక్టార్ సేవా రంగం ఆర్థిక వ్యవస్థలో డాష్ ఒక భాగం. దేనిలో ఒక భాగం అంటే టెర్షియరీ సెక్టార్, తృతీయ రంగంలో ఒక భాగం. ఏంటి? సర్వీస్ సెక్టార్ అనేది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 41. బయింగ్ ఆర్ సెల్లింగ్ గూడ్స్ ఎలక్ట్రానికల్లీ ఈజ్ నోన్ యాజ్. అంటే ఏంటి?
వస్తువులను ఎలక్ట్రానిక్ గా కొనడం లేదా అమ్మడాన్ని ఇలా అంటారు. కొనడం లేదా అమ్మడాన్ని ఏమంటారంటే ఎలక్ట్రానికల్లీగా కొనడాన్ని అమ్మడాన్ని ఏమంటారంటే ఈ కామర్స్ అంటారు. నెక్స్ట్ 42, క్వశ్చన్ నెంబర్ 42. విచ్ స్టేట్ హ్యాస్ ఇంప్లిమెంటెడ్ ఏ ఉమెన్ ఓరియంటెడ్ కమ్యూనిటీ బేస్డ్ పావర్టీ అలివేషన్ ప్రోగ్రామ్ కుటుంబశ్రీ? అంటే ఏంటి? కుటుంబశ్రీ అనే మహిళా ప్రాయోజిత సామాజిక పేదరిక నిర్మూలన కార్యక్రమాన్ని ఏ రాష్ట్రం అమలు చేసింది? ఏ రాష్ట్రం అంటే కేరళ రాష్ట్రం అమలు చేసింది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 43. వెన్ వాస్ ఇండియన్ నేషనల్ కమిటీ ఫర్ స్పేస్ రీసెర్చ్ ఫార్మ్డ్? అంటే ఏంటి? భారత జాతీయ అంతరిక్ష పరిశోధన కమిటీ ఎప్పుడు ఏర్పడిందంటే 1962, 1962వ సంవత్సరంలో ఏర్పడింది. వెన్ వాస్ ద ప్రొవిజన్ ఆఫ్ భారత రత్న ఇంట్రడ్యూస్డ్? అంటే ఏంటి? భారత రత్న పథకాన్ని ఎప్పుడు ప్రవేశపెట్టారు? ప్రవేశపెట్టబడిన సంవత్సరం ఏంటంటే 1954, 1954వ సంవత్సరంలో భారత రత్న అనేది ఇంట్రడ్యూస్ అయింది, ప్రవేశపెట్టబడింది. క్వశ్చన్ నెంబర్ 45. A solution reacts with chalk powder to give a gas that turns lime water milky. The solution contains. అంటే ఏంటి? ఒక ద్రావణం శుద్ధ పొడితో చర్య జరిపి ఒక వాయువును విడుదల చేస్తుంది. అది సున్నపు నీటిని పాలలా మారుస్తుంది. పరిష్కారం కలిగి ఉంటుంది. ఏంటి ఆ సొల్యూషన్ అంటే HCl ను ద సొల్యూషన్ కంటైన్స్ ఏం కలిగి ఉంటుంది అంటే HCl. ఓకే. నెక్స్ట్ 46. ఇన్ కంప్యూటర్ ఫీల్డ్ OLE ఇన్ ద అబ్రివేషన్ ఆఫ్? అంటే కంప్యూటర్ రంగంలో OLE అని సంక్షిప్త రూపం అడిగాడు. ఆబ్జెక్ట్ లింకింగ్ అండ్ ఎంబెడింగ్ అంటారు. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 47. వాట్ ఈస్ ద SI యూనిట్ ఆఫ్ ఫోర్స్? అంటే ఏంటి? బలానికి SI ప్రమాణం ఏమిటి? ఏంటంటే న్యూటన్. క్వశ్చన్ నెంబర్ 48. హూ డివైజ్డ్ ద పాలసీ ఆఫ్ డాక్ట్రిన్ ఆఫ్ ల్యాబ్స్? అంటే ఏంటి? వారసత్వపు లోప సిద్ధాంతం అనే విధానాన్ని ఎవరు రూపొందించారంటే లార్డ్ డల్హౌసీ రూపొందించారు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 49. ఇన్ 1931, 1931వ సంవత్సరంలో హూ వాస్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ద ఇండియన్ నేషనల్ కాంగ్రెస్? అంటే భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎవరు? 1931వ సంవత్సరంలో భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎవరంటే వల్లభాయ్ పటేల్ గారు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 50. హూ డిస్కవర్డ్ ద సెల్? కణాన్ని కనుగొన్నది ఎవరు కనుగొన్నారు అంటే రాబర్ట్ హుక్ కనుగొన్నారు కణాన్ని. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 51. 51వ ప్రశ్న. బొటానికల్ నేమ్ ఆఫ్ బానియన్ ట్రీ ఈజ్? మర్రి చెట్టుకు వృక్ష శాస్త్రనామం ఏంటి? మర్రి చెట్టు యొక్క వృక్ష శాస్త్రనామం ఏంటి అనేది ప్రశ్న. ఏంటి? ఫికస్ బెంగాలెన్సిస్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 52. సార్క్ కాంప్రైజెస్ హౌ మెనీ మెంబర్ స్టేట్స్? అంటే ఏంటి? సార్క్ లో ఎన్ని సభ్య దేశాలు ఉన్నాయి? ఎన్ని ఉన్నాయంటే 8 ఉన్నాయి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 53. హూ లాంచ్డ్ ద గోల్డెన్ క్వాడ్రిలేటరల్ ప్రాజెక్ట్? అంటే ఏంటి? గోల్డెన్ క్వాడ్రిలేటరల్ ప్రాజెక్టును ఎవరు ప్రారంభించింది ఎవరు అంటే అటల్ బిహార్ వాజ్పేయి ప్రారంభించారు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 54. విచ్ ఇయర్ వాస్ ద బేటీ బచావో బేటీ పడావో యోజన వాస్ లాంచ్డ్? బేటీ బచావో బేటీ పడావో యోజనను ఏ సంవత్సరంలో ప్రారంభించిన సంవత్సరం ఏంటంటే 2015, 2015వ సంవత్సరం. నెక్స్ట్ కొల్లేరు లేక్ ఈస్ లొకేటెడ్ ఇన్? కొల్లేరు సరస్సు ఏ రాష్ట్రంలో ఉంది? ఎక్కడ ఉంది అనేది ప్రశ్న. ఎక్కడ? ఆంధ్రప్రదేశ్లో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 56. విచ్ పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా కంటైన్స్ ఫండమెంటల్ రైట్స్ ఆఫ్ ద సిటిజన్స్ ఆఫ్ ఇండియా? అంటే ఏంటి? భారత రాజ్యాంగంలోని ఏ భాగం భారత పౌరుల మానవ హక్కులను కలిగి ఉంది? భారత పౌరుల మానవ హక్కులను కలిగి ఉన్న
ఏంటిది భారత రాజ్యాంగం ఏ భాగం ఏంటంటే పార్ట్ 3. Part 3 of the Constitution of India contains fundamental rights of the citizens of India. Next question number 57. Which is the oldest stock exchange in India? అంటే ఏంటి భారతదేశంలో అత్యంత పురాతనమైన స్టాక్ ఎక్స్చేంజ్ ఏది? అత్యంత పురాతనమైనటువంటి స్టాక్ ఎక్స్చేంజ్ ఏంటంటే బాంబే స్టాక్ ఎక్స్చేంజ్. బాంబే స్టాక్ ఎక్స్చేంజ్. నెక్స్ట్ question number 58. Which peaks is the highest peak of Jharkhand? జార్ఖండ్ లో అత్యంత ఎత్తైన శిఖరం ఏది? అత్యంత ఎత్తైన శిఖరం ఏంటంటే పారస్నాథ్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 59. Which country declared a 60-day national emergency due to wildfires, water shortages and drought? అంటే ఏంటి విచ్ కంట్రీ, ఏ కంట్రీ డిక్లేర్ చేసింది దేనికి 60-day నేషనల్ ఎమర్జెన్సీ డ్యూ టు వైల్డ్ ఫైర్స్ కి మరియు వాటర్ షార్టేజ్ కి, అంటే నీటి కొరత మరియు కాల్చడం కారణంగా అత్యవసర పరిస్థితిని 60 రోజుల అత్యవసర పరిస్థితిని ప్రకటించింది అంటే ఈక్యుయేడర్ కంట్రీ ప్రకటించింది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 60. విచ్ స్టేట్స్ యూజ్ ద బాంబూ డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్? అంటే ఏంటంటే ఏ రాష్ట్రాలు వెదురు బిందు సేద్య పద్ధతిని ఉపయోగిస్తాయి? ఏ స్టేట్ అంటే మేఘాలయ రాష్ట్రం బాంబూ డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్ ను యూజ్ చేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 61. హూ రిలీజ్డ్ ద బుక్ టైటిల్డ్ మా మదర్ న్యూ ఇండియా ఇన్ న్యూఢిల్లీ? అంటే న్యూఢిల్లీలో మా మదర్ అనే పుస్తకాన్ని ఎవరు విడుదల చేశారు? ఎవరంటే యూనియన్ మినిస్టర్ అర్జున్ రామ్ మేఘ్వాల్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 62. విచ్ స్టేట్ హ్యాస్ ద లోయెస్ట్ డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ ఇన్ ఇండియా యాజ్ పర్ ద సెన్సస్ 2011? అంటే ఏంటి 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో అత్యల్ప జనసాంద్రత కలిగినటువంటి రాష్ట్రం ఏది? ఏ రాష్ట్రం కలిగి ఉందంటే అరుణాచల్ ప్రదేశ్. నెక్స్ట్ విచ్ ఈస్ నాట్ ఏ కాజ్ ఆఫ్ ఫుడ్ అండ్ వాటర్ కంటామినేషన్? అంటే ఏంటి ఆహార నీటి కాలుష్యానికి కారణం కానిది ఏది అని అన్నాడు. బైట్స్ బై స్ట్రే యానిమల్స్ అంటే ఏంటంటే విచ్చలవిడి జంతువులచే కాటు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 64. Which types of goods is defined as the goods that are identical, similar or comparable to another product in the eyes of the consumer such that they can either fully or partly satisfy the same needs of the consumer? అంటే ఏంటి వినియోగదారుని దృష్టిలో మరొక ఉత్పత్తితో సమానంగా, సారూప్యంగా లేదా పోల్చదగినవిగా ఉండి తద్వారా వినియోగదారుని యొక్క అవే అవసరాలను పూర్తిగా లేదా పాక్షికంగా తీర్చగల వస్తువులు. అవి ఏ రకమైన వస్తువులను నిర్వచిస్తారు అంటే సబ్స్టిట్యూట్ గూడ్స్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 65. There are 5 Indian states through which Nepal shares its border. భారతదేశంలోని 5 రాష్ట్రాల గుండా నేపాల్ తన సరిహద్దును పంచుకుంటుంది. 5 రాష్ట్రాలంట. నేపాల్ షేర్స్ బార్డర్ ఆల్మోస్ట్ 1850 కిలోమీటర్ విత్ ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, బీహార్, సిక్కిం, వెస్ట్ బెంగాల్. ఈ 5 రాష్ట్రాలతో సరిహద్దును పంచుకుంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 66. విచ్ ప్లాంట్ ఇష్యూ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ ద ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ వాటర్ మినరల్స్ ఫ్రమ్ ద సాయిల్ టు ద స్టెమ్స్ అండ్ లీవ్స్? అంటే ఏంటి నేల నుండి కాండాలకు మరియు ఆకులకు నీరు మరియు కణజాలను రవాణా చేయడానికి ఏ మొక్క కణజాలం బాధ్యత వహిస్తుంది? ఏది వహిస్తుంది అంటే జైలం వహిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 67. డాష్ 5-year ప్లాన్ వాస్ లాంచ్డ్ విత్ స్పెసిఫిక్ ఆబ్జెక్టివ్ ఆఫ్ గ్రోత్ విత్ స్టెబిలిటీ? అంటే ఏంటి స్థిరత్వంతో కూడిన వృద్ధి అనే నిర్దిష్ట లక్ష్యంతో పంచవర్ష ప్రణాళికను ప్రారంభించారు. ఏ పంచవర్ష ప్రణాళికను ప్రారంభించారు అంటే 4వ పంచవర్ష ప్రణాళికను ప్రారంభించారు స్థిరత్వంతో కూడిన వృద్ధి అని. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 68.
An isotope is used in the treatment of cancer. క్యాన్సర్ చికిత్సలో ఐసోటోప్ను ఉపయోగిస్తారు. ఏ ఐసోటోప్ను ఉపయోగిస్తారంటే కోబాల్ట్ను ఉపయోగిస్తారు క్యాన్సర్ ట్రీట్మెంట్లో. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 69. మౌలిద్ ఈజ్ అనదర్ నేమ్ ఫర్ ఫెస్టివల్స్. అంటే మౌలిద్ అని ఏ పండుగకు ఇంకో పేరు కూడా ఉంది, దాన్ని ఏంటంటే మిలాదున్ నబీ అని ఫెస్టివల్ నేమ్, మౌలిద్ ఫెస్టివల్ నేమ్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 70. కమలా హారిస్ ద ఫస్ట్ ఫిమేల్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ద యుఎస్. ఓకే, అమెరికా తొలి మహిళా ఉపాధ్యక్షురాలైన కమలా హారిస్ హ్యాస్ ఫ్యామిలీ రూట్స్ ఇన్ ద ఇండియన్ స్టేట్స్ ఆఫ్. అంటే భారతదేశంలోని ఏ రాష్ట్రంలో కుటుంబ మూలాలు ఉన్నాయి అంటే ఆమె ఏ రాష్ట్రానికి చెందింది అని అర్థం. కమలా హారిస్ ఏ రాష్ట్రానికి చెందినవారంటే తమిళనాడు రాష్ట్రానికి చెందినవారు. ఈవిడ అమెరికా యొక్క తొలి మహిళా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 71. హూ ఫౌండెడ్ ద న్యూస్ పేపర్ సంబాద్ కౌముది. అంటే హూ ఫౌండెడ్ ద, ఎవరు, ఇక్కడ ప్రశ్న ఏంటి, సంబాద్ కౌముది వార్తా పత్రికను స్థాపించింది ఎవరు స్థాపించారంటే రాజా రామ్మోహన్ రాయ్ గారు స్థాపించారు. నెక్స్ట్ హూ ఇన్వెంటెడ్ ద ఎలక్ట్రికల్ బల్బ్. ఎలక్ట్రిక్ బల్బును ఎవరు కనుగొన్నారు అంటే థామస్ అల్వా ఎడిసన్ ఎలక్ట్రికల్ బల్బును కనుగొన్నారు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 73. క్వశ్చన్ నెంబర్ 73 ఏంటి, ద నేషనల్ జూట్ పాలసీ వాస్ ఫార్ములేటెడ్ ఇన్ డాష్ విత్ ద ఆబ్జెక్టివ్ ఆఫ్ ఇంక్రీజింగ్ ప్రొడక్టివిటీ, ఇంప్రూవింగ్ క్వాలిటీ, ensuring good prices to the jute farmers and enhancing the yield per hectare. అంటే ఏంటి, నాణ్యతను మెరుగుపరచడం, జనపనార రైతులకు మంచి ఉత్పాదకతను పెంచడం, ధరలు లభించేలా చూడడం, హెక్టార్కు దిగుబడిని పెంచడం అనే లక్ష్యంతో జాతీయ జనపనార విధానం రూపొందించింది. ఏ సంవత్సరంలో రూపొందించిందంటే 2005వ సంవత్సరంలో రూపొందించింది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 74. డాష్ డిసీజెస్ లాస్ట్ ఫర్ ఓన్లీ షార్టర్ పీరియడ్స్ ఆఫ్ టైం. అంటే ఏంటి, క్వశ్చన్ ఏంటి, ఏ వ్యాధులు స్వల్పకాలం మాత్రమే కొనసాగుతాయి. ఎలాంటి వ్యాధులు అంటే అక్యూట్ వ్యాధులు, అంటే తీవ్రమైన వ్యాధులు కొంతకాలం మాత్రమే, ఈ వ్యాధులు మాత్రమే ఏంటి షార్టర్ పీరియడ్, కొంతకాలం మాత్రమే కొనసాగుతాయి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 75. డాష్ ట్యాక్స్ ఈస్ ఇంపోజ్డ్ ఆన్ ట్రాన్సాక్షన్స్ దట్ హ్యావ్ ఏ నెగటివ్ ఎక్స్టర్నాలిటీ, ఫర్ ఎగ్జాంపుల్ పొల్యూషన్. అంటే కాలుష్యం వంటి ప్రతికూల బాహ్య ప్రభావం ఉన్న లావాదేవీలపై ఏ పన్ను విధించబడుతుంది అంటే పిగోవియన్ ట్యాక్స్ విధించబడుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 76. When a good is produced by exploiting natural resources, it falls in the category of. అంటే సహజ వనరులను వినియోగించుకోవడం ద్వారా ఒక వస్తువు ఉత్పత్తి చేయబడినప్పుడు అది ఈ వర్గంలోకి వస్తుంది. ఏ వర్గంలోకి వస్తుంది అంటే అగ్రికల్చర్ సెక్టార్ కిందికి వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 77. Varli painting is a style of tribal art created by the people of the Varli tribe of. అంటే ఏంటి, వర్లీ చిత్రకళ అనేది మహారాష్ట్రలో వార్లీ తెగల ప్రజలకు సృష్టించబడినటువంటిది. ఇది దేనికి సంబంధించింది అంటే మహారాష్ట్రకు సంబంధించింది. క్వశ్చన్ నెంబర్ 78. ఇట్ డీల్స్ విత్ సెక్షన్ 304B ఆఫ్ ద ఇండియన్ పెనల్ కోడ్. అంటే ఏంటి, ఇది భారత శిక్ష స్మృతిలోని సెక్షన్ 304B కిందికి వస్తుంది అని ఇచ్చాడు. దేని అంటే డౌరీ మర్డర్, వరకట్న హత్య వస్తుంది. క్వశ్చన్ నెంబర్ 79. ఇన్ విచ్ ఇయర్ ద నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ఇండియా. భారతదేశంలో జాతీయ భద్రతా మండలి ఏ సంవత్సరంలో స్థాపించబడింది? 1998 1998వ సంవత్సరంలో నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ స్థాపించబడింది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 80. ఇన్ ఎంఎస్ ఎక్సెల్ 2010
ద షార్ట్ కట్ కీ యూజ్డ్ టు హైడ్ ద సెలెక్టెడ్ రో ఈజ్. అంటే ఏంటి? ఎంఎస్ ఎక్సెల్ 2010లో ఎంచుకున్న అడ్డు వరుసను దాచడానికి ఉపయోగించే షార్ట్ కట్ కీ ఏది? ఏంటంటే Ctrl+9. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 81. The Great Himalayan National Park was added to the UNESCO list of World Heritage Sites in. అంటే ఏంటి? గ్రేట్ హిమాలయన్ నేషనల్ పార్క్ ను యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాల జాబితాలో ఏ సంవత్సరంలో చేర్చారు? అంటే జూన్ 2014వ సంవత్సరంలో చేర్చారు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 82. The first printing press in India was introduced in. భారతదేశంలో మొదటి ముద్రణాలయం ఎక్కడ ప్రవేశపెట్టబడింది? అంటే గోవాలో ప్రవేశపెట్టబడింది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 83. విచ్ ఈస్ ద క్యాపిటల్ అండ్ కరెన్సీ ఆఫ్ సిప్రస్ రెస్పెక్టివ్లీ? అంటే ఏంటిది? సిప్రస్ యొక్క రాజధాని మరియు కరెన్సీ ఏది? అంటే నికోసియా యూరో. సిప్రస్ యొక్క క్యాపిటల్ నికోసియా, కరెన్సీ యూరో. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 84. విచ్ స్టేట్మెంట్ బెస్ట్ డిస్క్రైబ్స్ ద టీమ్ టర్మ్ బ్యాలెన్స్డ్ ఫర్టిలైజేషన్? అంటే ఏంటి? సమతుల్య ఫలదీకరణం అనే పదాన్ని ఉత్తమంగా వివరించే వాక్యం ఏంటి? అంటే ఏంటంటే యూజ్ ఆఫ్ రైట్ రేషియో న్యూట్రియంట్స్ యాజ్ పర్ సాయిల్ ఆర్ క్రాప్ రిక్వైర్మెంట్. అంటే ఏంటంటే నేల లేదా పంట అవసరానికి అనుగుణంగా పోషకాలను సరైన నిష్పత్తిలో ఉపయోగించడం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 85. విచ్ స్టేట్ గవర్నమెంట్ డిక్లేర్ అఫీషియల్ సింబల్స్ ఫర్ ద స్టేట్ ఇన్ 2018? అంటే 2018వ సంవత్సరంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రానికి అధికారిక చిహ్నాలను ప్రకటించింది? అంటే ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 86. డాష్ ఈజ్ ఏ వాటర్ ప్యూరిఫికేషన్ మెథడ్ దట్ యూటిలైజెస్ హీట్ టు కలెక్ట్ ప్యూర్ వాటర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వేపర్. అంటే డాష్ అనేది వేడిని ఉపయోగించి స్వచ్ఛమైన నీటిని ఆవిరి రూపంలో సేకరించే ఒక నీటి శుద్ధి పద్ధతి ఏంటంటే డిస్టిలేషన్ అంటే ఏంటి? స్వేదనం. క్వశ్చన్ నెంబర్ 87. తులసి ప్లాంట్ హ్యాస్ మెడిసినల్ వాల్యూ డ్యూ టు ద ప్రెసెన్స్ ఆఫ్. అంటే ఏంటి? తులసి మొక్కలో దేని ఉనికి కారణంగా ఔషధ గుణాలు ఉన్నాయి? దేని ఉనికి కారణంగా అంటే ఫినోల్స్ అండ్ ఫ్లేవనాయిడ్స్ కారణంగా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 88. విచ్ ఆర్గనైజేషన్ రిసీవ్డ్ ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ అప్రూవల్ ఫ్రమ్ ద యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ ఫర్ రిసీవింగ్ ఫారిన్ ఫండ్స్? అంటే విదేశీ నిధులను స్వీకరించడానికి కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నుండి విదేశీ విరాళాల నియంత్రణ చట్టం ఆమోదించబడిన సంస్థ ఏది? అంటే ఏంటంటే హిస్ హాలీనెస్ ద దలై లామా చారిటబుల్ ట్రస్ట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 89. ద ఫీచర్ ఆఫ్ జాయింట్ సిట్టింగ్ ఆఫ్ 2 houses ఆఫ్ ద పార్లమెంట్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా హ్యాస్ బీన్ అడాప్టెడ్ ఫ్రమ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్. అంటే ఏంటి? భారత రాజ్యాంగంలో పార్లమెంటు ఉభయ సభలు సంయుక్తంగా సమావేశమయ్యే విధానం రాజ్యాంగం నుండి స్వీకరించబడింది. ఏ రాజ్యాంగం నుండి? అంటే ఆస్ట్రేలియా నుండి స్వీకరించబడింది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 90. ఇఫ్ ఏ 12-year-old child is working in a factory without his or her will, it is a violation of articles. అంటే 12 సంవత్సరాలు కలిగినటువంటి పిల్లవాడు లేదా అమ్మాయి తన ఇష్టానికి వ్యతిరేకంగా ఫ్యాక్టరీలో పనిచేస్తుంటే అది ఏ ఆర్టికల్స్ కింద ఉల్లంఘన అవుతుంది? అంటే ఆర్టికల్ 23 మరియు 24. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 91. వెన్ వాస్ మధ్యప్రదేశ్ గివెన్ ద స్టేటస్ ఆఫ్ ఏ ఫుల్ ఫ్లెడ్జ్డ్ స్టేట్? అంటే ఏంటి? మధ్యప్రదేశ్కు పూర్తి స్థాయి రాష్ట్ర హోదా ఎప్పుడు ఇవ్వబడినది ఎప్పుడు అని అంటే ఏంటి? 1 నవంబర్ 1956 1956 నవంబర్ 1 నుండి ఇవ్వబడింది. విచ్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్? అంటే ఏంటి? విద్యుదయస్కాంత తరంగాలకు ఉదాహరణ ఏది? ఎక్స్ రేస్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 93. ద స్మాలెస్ట్ ఎండోక్రైన్ గ్లాండ్ ఇన్ హ్యూమన్ బాడీ ఈజ్. అంటే ఏంటి? మానవ శరీరంలో అతి చిన్న
అధస్రావ గ్రంథి ఏదంటే పినియల్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 94. మదర్ ఆఫ్ గౌతమ్ బుద్ధ మహామాయ బిలాంగ్స్ టు విచ్ ట్రైబ్? గౌతమ్ బుద్ధుని తల్లి అయినటువంటి మహామాయ ఏ తెగకు చెందినటువంటి ఏ తెగకు చెందింది అంటే కోలియా తెగకు చెందింది. నెక్స్ట్ విచ్ ఈస్ ద క్యాపిటల్ ఆఫ్ హైతి? హైతి రాజధాని ఏది అంటే పోర్ట్ ఔ ప్రిన్స్ హైతి రాజధాని. నెక్స్ట్ ఇన్ విచ్ ఇయర్ వాస్ ద డివాస్టేటింగ్ ఫ్లడ్ విచ్ ఈస్ నోన్ యాజ్ హిమాలయన్ సునామీ వాస్ అకర్డ్ ఇన్ ఉత్తరాఖండ్? అంటే ఏంటి? ఉత్తరాఖండ్ లో హిమాలయ సునామీ అని పిలువబడే వినాశకరమైనటువంటి వరద ఏ సంవత్సరంలో సంభవించింది అంటే 2013 సంవత్సరంలో. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 97. డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ ఫంక్షన్స్ అండర్ విచ్ మినిస్ట్రీ? అంటే ఏంటి? పరిశ్రమల ప్రోత్సాహక మరియు అంతర్గత వాణిజ్య శాఖ ఏ మంత్రిత్వ శాఖ పరిధిలోకి పనిచేస్తుంది అంటే మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ. డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ అనేది దేని కింద పనిచేస్తుంది అంటే మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 98. ద ఫస్ట్ మెటల్ టు బి యూస్డ్ బై మ్యాన్ వాస్? మొట్టమొదట మానవుడు ఉపయోగించినటువంటి లోహం ఏంటంటే కాపర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 99. హూ ఆర్ ద ఆథర్స్ ఆఫ్ ద బుక్ మెమోరీస్ అండ్ మైల్ స్టోన్స్ మార్కింగ్ 60 years ఆఫ్ ద యానిమల్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్స్ బ్లూ క్రాస్ ఆఫ్ ఇండియా? అంటే ఏంటి? 60వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని బ్లూ క్రాస్ ఆఫ్ ఇండియా అనే జంతు సంక్షేమ సంస్థ 60 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా వెలువడినటువంటి మెమోరీస్ అండ్ మైల్ స్టోన్స్ పుస్తక రచయితలు ఎవరంటే వి శ్రీరామ్ అండ్ లక్ష్మణ్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 100. హూస్ పర్ఫార్మింగ్ ఆర్టిస్ట్ బ్యాగ్డ్ ద బెస్ట్ యాక్ట్రెస్ అవార్డ్ ఫర్ మీనా గుర్జారీ ఇన్ 1975? 1975వ సంవత్సరంలో మీనా గుర్జారీకి ఉత్తమ నటి అవార్డును ఏ ప్రదర్శన కళాకారిణి గెలుచుకున్నారు? ఎవరంటే మల్లికా సారాభాయి. ఓకే, ఇంతటితో 100 జనరల్ అవేర్నెస్ క్వశ్చన్స్ అయితే పూర్తి చేసుకున్నాము. సో ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన విహాన్షి అకాడమీ ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.